హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వెల్కమ్ టు హిమబిందు డైలీ వ్లాగ్స్. ఇంక ఇదైతే మేము మొన్న మార్చి 13వ తారీఖు మా వెడ్డింగ్ యానివర్సరీ అండి, 7th వెడ్డింగ్ యానివర్సరీ. ఇంకైతే మేమైతే అన్నవరం అయితే వెళ్దామని జనవరి నుంచి అనుకుంటున్నాము. ఇంకా అన్నవరం అయితే ఇంకా మా మ్యారేజ్ డే రోజు ఉదయాన్నే లేచి ఇంక ఇంట్లో పూజ చేసుకొని అన్నవరం వెళ్ళడానికైతే బయలుదేరాము. మేమైతే బస్కి వెళ్దాం అనుకున్నామండి, కానీ బస్సు మేము బయలుదేరేసరికి 7 అయిపోయింది, లేట్ అయిపోద్దని ఇంకా మేమైతే ట్రైన్కి అయితే వెళ్ళిపోదామని డిసైడ్ అయినాము. ఇంకా మేమైతే దువ్వాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. 7:30కి అయితే ట్రైన్ ఉంది, సింహాద్రి ఎక్స్ప్రెస్. ఇంకా దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా ట్రైన్ అయితే వచ్చేసిందండి. కొద్దిసేపు స్టేషన్లో ఉన్నాము, వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత ఇంకా ట్రైన్ అయితే వచ్చింది. ట్రైన్ అయితే ఎక్కామండి. ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది, చాలా బాగుంది, ప్రశాంతంగా. అంత గాలి ఉంటుందని మేము ఎప్పుడు అనుకోలేదండి. అంటే ట్రైన్ అంటే చాలా రష్గా ఉంటుంది కదా, అంత ఫోన్లే అయినా దగ్గరే కదా, రష్గా ఉన్నా పర్లేదు, ఎలా ఒకగా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంకా కాఫీలు అవి వస్తాయి కదండి, కాఫీ అయితే తీసుకున్నా, కానీ కాఫీ అస్సలు బాగాలేదు. అదే చెప్తున్నా నేనైతే మా సిస్టర్ తోటి. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే మా అమ్మాయితో అయితే ఆడుకుంటున్నాడండి. ఇంకా ట్రైన్లో ఉంటే ఏదో ఒకటి అలా టైంపాస్ చేసుకోవాలి కదా, ఇంకైతే ఆడుకుంటున్నారు. ఇంకా అయితే మేము ఇది 7th ఫస్ట్ అయితే మా మ్యారేజ్ డే, అదే మా పెళ్ళి అప్పుడు వెళ్ళామండి అన్నవరం. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. మళ్ళీ మా అమ్మాయి పుట్టాక ఇదే మా వెళ్ళడము. అప్పటి నుంచి మళ్ళీ మేమైతే వెళ్ళలేదు. జనవరి నుంచి అయితే మేము అనుకుంటున్నాము ఈసారి ఎలా ఉన్న అన్నవరం వెళ్ళాలి, వ్రతం చేయించుకోవాలని. వెళ్ళినట్టు ఇంకా అప్పటికి డౌట్ హాలిడే ఇస్తారో ఇవ్వరో అని, కానీ ఇచ్చేశారు. ఇది కూడా సడన్గా అంటే మా ఆయన హాలిడే బట్టి అంటే ఆయనకి ఇస్తే ఇంకా వెళ్దాం అనుకున్నాం, లేకపోతే మామూలుగా ఏదో ఒక టెంపుల్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకైతే అలా అయితే వెళ్ళిపోయామండి. ఇంకైతే గుడికి అయితే వచ్చేసాము, దిగేసాము. అక్కడ అన్నవరంలో దిగేసి బస్సులు ఉంటాయి కదా కొండ మీదకి, బస్సు అయితే ఎక్కామండి. ఎక్కేసి ఇంకైతే మేమైతే టెంపుల్ పైకి అయితే వచ్చేసాము. అక్కడైతే పూజకు కావాల్సిన సెట్ అయితే తీసుకున్నాము. మా హస్బెండ్ అయితే వ్రతానికి కావాల్సిన టోకెన్ తీసుకోవడానికి అయితే వెళ్ళాడు. ఇంకా ఆ తర్వాత అయితే చూసారు కదా జనాలు ఎలాగా అంటే, ఇంకా ఆ రోజు శుక్రవారం కాబట్టి కొంచెం తక్కువే. శనివారం అయితే అస్సలు ఖాళీ ఉండదంట. ఇంకైతే శనివారం అయితే అసలు ఖాళీ ఉండదంటండి. ఇంకా మేమైతే భోజనం చేసి ఇక్కడైతే బయటకైతే వచ్చేసామండి. ఇంకా బయటకు వచ్చి ఫోటో తీసుకుందామని బయటకు వచ్చాము. కానీ అక్కడ ఈ ఎండకైతే ఫోటోలు అయితే బాగా రాలేదు. ఒకటో రెండో పిక్స్ తీసుకున్నాము. ఇక్కడైతే ప్రసాదం కౌంటర్ అండి, అక్కడైతే ప్రసాదాలు అయితే ఇస్తున్నారు. అక్కడైతే ప్రసాదం అయితే తీసుకున్నాము. 20 రూపీస్ అండి ప్రసాదము. అది అన్నవరం ప్రసాదం, స్వామివారి ప్రసాదం అయితే ప్రసాదాలు తీసుకుని మా అమ్మాయికి అయితే ఒక బొమ్మ కొంటే ఇంకా దాంతో ఆడుకుంటుంది. చూసారు కదా ఇక్కడ ఎంత చల్లగా ప్రశాంతంగా ఉందండి. భోజనం చేసి ఇంకా అలా ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. బస్సులు వచ్చేది అక్కడే, బస్సు కోసం వెయిటింగ్. ఇంకైతే మేమైతే బస్సు అయితే ఎక్కేసామండి. బస్సు ఎక్కేసి ఇంకైతే అక్కడి నుంచి అన్నవరం నుంచి అయితే మేము గాజువాక 3 బస్సులు అయితే మారామండి. డైరెక్ట్ బస్సు అయితే లేదు. ఇంకా అలా అయితే 3 బస్సులు అయితే ఎలక్కలుగా మారాము. ట్రైన్ అయితే ఏం లేవు. మధ్యాహ్నం అయితే సాయంత్రం 5:30 ఉన్నాయి. ఇంకైతే ఇక్కడ చూసారు కదా, ఇదైతే వ్రతం దగ్గర అండి. వ్రతం దగ్గర అయితే కూర్చున్నాం మేము. చాలామంది వచ్చారు వ్రతం చేయించుకోవడానికి. అయితే మామూలుగా ఆ రోజు పెళ్లి రోజులు ఉంటాయి కదా, కొంతమంది కొత్తగా ఆ రోజే పెళ్ళైన వాళ్ళు, కొంతమంది పుట్టినరోజులు అలా ఉంటాయి కదండి. ఇంకా వాళ్ళైతే అందరూ కూర్చున్నాము. మేము కూర్చున్నదైతే 300 అండి వ్రతం. 300 వ్రతం కూర్చున్నాము. 200, 300, 1000, 2000, 3000 వరకు కూడా ఉన్నాయండి. ఏదన్నా ఒకటే కదండి, స్వామివారిది ఏదైనా పర్లేదు. ఇంకా స్వామివారికి దయ ఉంటే చల్లగా చూస్తే చాలు. ఇంకైతే అలా వ్రతం అయితే అయిపోయిందండి. ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత ఇంకైతే మేము తెలుసు కదా ఇంకేమైతే తినలేదు. అప్పటికి ఫుల్ ఆకలి వేసేస్తుంది. వ్రతం అయినమ్మటే భోజనం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే భోజనాలు అరిటాకులో ప్రసాదము, తర్వాత పులిహోర అది వేసారు. చాలా అంటే చాలా బాగుందండి. స్వామివారి ప్రసాదము, అన్నప్రసాదం చాలా బాగుంది. ఇంకైతే అక్కడైతే తినేసామండి. ఇదైతే మా వెడ్డింగ్ యానివర్సరీ. నైట్ అయితే కేక్ కట్ చేసాం. బాయ్.